హాయ్ అండి. ఈరోజు మనం మునక్కాయ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మునక్కాయలు తీసుకుందామండి. బాగా వాష్ చేసుకొని మనకి ఏ సైజు కావాలో చిన్నగా కట్ చేసుకుందామండి. మరి పెద్దగా ఉంటే బాగుండవు. చిన్న సైజులో కట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా చూపించే విధంగా కట్ చేయండి. కట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ మునక్కాయలో నుంచి ఒక పీచు లాగా వస్తుంది. దాన్ని లాగేసుకోండి, లేకపోతే అది కసకస అంటుంది కాయ తినేటప్పుడు. మునక్కాయ చాలా హెల్త్కి మంచిదండి. ఇదిగోండి, ఈ విధంగా కోసేసుకొని తర్వాత 3 చిన్న సైజులో ఆనియన్, టమాటాని కట్ చేసుకుందామండి. ఆనియన్ని సన్నగా కట్ చేసుకుందామండి. వేగడానికి తక్కువ సమయం పడుతుంది. లావుగా కోసుకుంటే చాలా లేట్గా అవుతుంది. సన్నగా కట్ చేసుకుందాం చూపించే విధంగా. వారంలో ఒకసారైనా మునక్కాయ రెసిపీ తినండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక టమాటాని 4 ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలో వేస్తే ఎలాంటి తొక్కు లేకుండా నీట్గా గ్రేవీ మనకు చిత్తంగా వస్తుంది. తర్వాత అన్ని రెడీ చేసి పెట్టుకొని కడాయి పెట్టేసుకొని హీట్ అయినాక ఆయిల్ పోద్దామండి. తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆనియన్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్లో మునిగేటట్టు కలబెట్టేసి మూత పెట్టేస్తే అదే మగ్గేస్తుందండి. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత ఎట్లా ఉంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక చింతపండు నానేసుకుందామండి. అంతలోకి టమాటా ఆనియన్ మగ్గేలోపు చింతపండు నానిపోతుంది. అలానే మిక్సీ పట్టిన టమాటాని ఆనియన్స్లో వేసుకుందామండి. ఇదిగోండి, త్వరగా టమాటా ఫ్లేవర్ పోవడానికి, పచ్చివాసన పోవడానికి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసుకుంటే ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గుతుంది. ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గనిచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొనేసి కొంచెం మళ్ళీ దాన్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేద్దాం. తర్వాత కట్ చేసి పెట్టిన మునక్కాయలు వేద్దామండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోతుంది. ఆ లోపు మునక్కాయ కూడా మగ్గుతుంది. మూత పెట్టేసుకుందాం. ఆవిరిలో మగ్గితే మునక్కాయ బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మగ్గినాక మనం తగినంత కారం వేసుకుందామండి. కారం పచ్చివాసన పోతుంది.